ఓన్లీ యాక్టర్ ఒక టైంలో హెయిర్ ఇక్కడ దాకా ఉండేది. ఇక్కడ దాకా కనిపించే హెయిర్ ఉన్న ఒకే యాక్టర్ నాకు తెలిసి శ్రీకాంత్ గారు. హౌ టిపికల్ ఇట్ వాస్ టు డిస్టర్బింగ్ ఆ హెయిర్ కూడా డిస్టర్బ్ అయ్యేది. ఇప్పుడంటే ఓకే ఎవ్రీ టైమ్ షార్ట్ మేకింగ్ ఇదంతా ఉండేది కానీ ఒక టైంలో ఆ హెయిర్ని ఓవర్కమ్ చేసి యాక్టింగ్ థింగ్స్ని ఎలా పోర్ట్రే చేసేది. ఎక్కువ ఎయిరే చేసేది నాకంటే, నా పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ ఎయిర్ మీదకి వెళ్ళేది అందరి దృష్టి. దాంతో కొంచెం సేఫ్ అయిపోయాను నేను. అవునా? పర్ఫార్మెన్స్ కానీ పెద్ద పట్టించుకోలేదు. ఓ ఎయిర్ శ్రీకాంత్ ఎయిర్ బాగుంటుందిరా, ఎంతకని శ్రీకాంత్ పర్ఫార్మెన్స్ బాగుందని ఎవడా అనేవాడు కాదు అప్పుడు. శ్రీకాంత్ ఎయిర్ బాగుంటుంది, శ్రీకాంత్ ఎయిర్ బాగుంటుంది. అబ్జర్వ్ చేస్తారా మీకు ఈ వచ్చేవి కదా మీ దాకా? ఓ అబ్బా చాలా వచ్చేసి ఈ సెట్ లో కూడా చాలా మంది శ్రీకాంత్ పొద్దున్న లెగితే బిస్లరీ బాటిల్తోనే స్నానం చేస్తాడంట. ఇవన్నీ తెగేసేవాళ్ళు. ఓకే. ఈ సెట్ లో కూడా చాలా మంది హెయిర్ సీక్రెట్ ఏంటి సార్ అని అడిగారు సార్. నా అంత నెగ్లెన్స్ హెయిర్ది ఎవ్వరు ఉండరు అసలు. ఓకే. దాన్ని పట్టించుకొని ఊరినే ఈ ఆయిల్ రాయడాలు మసాజ్ ఏం ఉండవు, సింపుల్. దాన్ని దోను కూడా దోను, ఇలా అనుకుని వెళ్ళిపోతా ఉంటా. ఇక ఇట్లా అంటే ఇట్లా 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 చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అంతే. ఓకే. అదేంటో అది గాడ్ గిఫ్ట్ నాకు నిజంగా హెయిర్ ప్లస్. యా ట్రూ ట్రూ.